గాక. దేవుని యొక్క కృపలో ఈ వృద్ధాప్యంలో ఉన్న మనము మన జీవితాల్లో మరొక్కసారి క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద పడిన శ్రమలతో పాటు అమూల్యమైనటువంటిది ఆయన పలికిన 7 మాటలు ధ్యానించుకుంటే ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని నామమునకు మహిమయు ఘనత కలగాలని కోరుకుంటూ, మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, మొదటి మాట మనం చూస్తే లూకా సువార్త 23:33-34లో యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారండి. చూడండి బిడ్డలారా, ఈ వాక్యము బ్రదర్ మానుకొండ అబ్రహాం గారు చాలా వివరంగా చెప్పారండి. చాలా చక్కగా చెప్పారు. ఇక దాని తర్వాత నేనేం చెప్పాలి అన్న ఆలోచన వస్తే, దేవుని ప్రియమైన బిడ్డలారా, నిజానికి ఆయన చంపుచున్న వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదా? మనం చేసే పనులు మనకు తెలియదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో అది మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అది మనకు తెలియదా? తెలుసు. అయినా తెలిసినప్పటికీ కూడా అది సాతాను చేత ప్రేరేపింపబడ్డారన్న ఆలోచన ప్రభువు కలిగింది కాబట్టి వీరేం చేస్తున్నారో వీరెరుగురు. అది మామూలుగానండి. కత్తులతో పొడుస్తున్నారే, బళ్ళలతో పొడుస్తున్నారే, ముండ్ల కిరీటము పెట్టినారే, సుత్తులతో కొడుతున్నారే, మేకులతో గాయాలు చేసి సిలువకు కొట్టేశారే, రకరకాల ఉమ్ము వస్తున్నారే. ఇన్ని చేస్తున్నా కూడా దైవ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ సామాన్యమైనది కాదండి. అందుచేత క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడండి. తండ్రి క్షమించేది ఎవరండి? తండ్రిని వేడుకుంటున్నారు. కుమారుడు అడిగితే క్షమించకుండా ఉంటాడా? క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఇక రెండవ మాటలో చూసుకున్నట్లే దేవుని ప్రియమైన బిడ్డలారా, అదే లూకా సువార్త 23:42-43లో చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ఎవరు చెప్పారు? శిలువ మీద బాధతో అనుభవిస్తున్నటువంటి, రక్తము కాస్తున్న స్థితిలో ఉన్నటువంటి యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఎవరితో అన్నాడండి? ఒక పుణ్యాత్ముడితో అన్నాడా? నీతిమంతుడితో అన్నాడా? లేకపోతే మంచివాడితో అన్నాడా ఈ మాట? ఇద్దరు దొంగలకు, గమనించండి, ఈ ఇద్దరు దొంగలకు యేసు ప్రభుతో సమానంగా సిలువ వేయటం జరిగిందండి. అక్కడ నేను అనుకుంటాను, వారిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారంటే యేసయ్యకు ఇట్లా చేయి చాచి దగ్గరగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు ఉన్నారు కదా. ఈ మొట్టమొదటి మాట దగ్గరగా ఉన్న వీరిద్దరికి వినిపించిందండి. దగ్గరగా వీరిద్దరికి వినిపిస్తే ఒక దొంగ అంటాడు సిలువ మీద వేలాడుతూ, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు ఒక దొంగ. మరొక దొంగ అంటాడు, రే ఏం మాట్లాడుతున్నావురా నీవు? మనం చేసిన శిక్ష పాపానికి ఈ శిక్ష అనుభవించటం మనకి అది అది తప్పదు మనకి. ఈయనైతే ఏ పాపము చేయలేదు. అందుచేత అన్నాడు, యేసు అని ఎన్ని పిలిచాడు. యేసు అంటే రక్షకుడా, రక్షకుడా, నన్ను నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే యేసయ్య అతని వైపు చూచినాడేమో. చూచి ఏమన్నాడండి? తిట్టాడు ఏమన్నా?
ఒరే బుద్ధిహీనుడా, నీవు చేస్తున్న పాపాలకే కదా శిలువ శిక్ష అనుభవిస్తున్నావే. ఒకవేళ నీవు రక్షణ పొందినావు అని అనుకుంటున్నావు అనుకుంటే నీవెక్కడైనా సాక్ష్యం ఇచ్చావా? బాప్తీసం తీసుకున్నావా? చర్చికి వెళ్ళావా? మరి ఏమీ లేవే. నేను నిన్ను ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా నాతో కూడా నిన్ను తీసుకెళ్ళాలి అని అన్నాడా? లేదే, లేదండి. ఎంత ఘోర పాపినైనా నన్ను క్షమించు ప్రభువా అంటే క్షమించబడతాడు. యేసయ్య పలికిన మొట్టమొదటి మాట పలికాడు, క్షమించమన్నాడు. దానికి రెస్పాన్స్ కావాలి. ఆయన క్షమించమన్నంత మాత్రాన్ని భూప్రజలందరూ క్షమించబడలేదని దానికి రెస్పాన్స్ కావాలి. అవును ప్రభువా నన్ను క్షమించు అని దానికి రెస్పాన్స్ ఉంటేనే క్షమించబడతాము. ఆయన చంపుతున్న వారు అందరూ అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఆ మాట పలికితే వాళ్ళందరూ రక్షణ పొందేశారా? లేదే. దానికి రెస్పాన్స్ కావాలి. అయ్యో నేను ఆయన పొడిచానే, నన్ను క్షమించేసయ్యా. ఆయన మీద ముళ్ళకన్ను పెట్టానే, నన్ను క్షమించేసయ్యా. ఆయన మీద ముఖం మీద ఉమ్ము ఊసామే, నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే క్షమించని అడుగుతారో అట్టి వారి పాపాలు క్షమించబట్టమే కాకుండా ఈ దొంగ వలె, బాబు నీవు బాప్తీసం తీసుకోకపోయినా పర్లేదు, నీకు అవకాశం లేదు, ఇక నా తర్వాత నువ్వు కొన్ని నిమిషాలు నీవు కూడా చనిపోతున్నావు కాబట్టి నేను నాతో కూడా నీవు పరలోకానికి వస్తున్నావు అని చక్కగా ఆ దొంగతో చెప్పడం జరిగింది నాన్న. ఇక మూడవది చూడండి, అదే యోహాను సువార్త 19:26-27 ఉంది. దీనిని రెండవ మాట బ్రదర్ అన్నపూర్ణేశ్వర చెప్పారండి. ఆయన కూడా చాలా బాగా చెప్పారండి. చక్కటి మాటలతో ఆయన మన తృప్తిపరిచినాడు అన్నపూర్ణేశ్వర రెండవ మాట. ఇక మూడవ మాట తీసుకుంటుంటే మరి ఈ మాట ఎవరు చెప్పారు? సహోదరి ఝాన్సీ జాన్సన్ చెప్పారు. చాలా స్పష్టముగా అందరికి అర్థమయ్యేటట్లు చెప్పడం జరిగిందండి. అది ఏ మాట ఇది? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, కుమారునికి తల్లికి ఉన్నటువంటి సంబంధము చాలా గొప్పదండి. అది ఈ యొక్క తల్లి కుమారుడైన క్రీస్తు ప్రభు వారు తను ఎంతగా మంచిగా పెంచుకుంటూ వచ్చిందో, జగద్రక్షకుడైన క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి తన కళ్ళ ముందు, సిమియోన్ అంటారు కదండి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో, అమ్మా నీకు ఒక ఖడ్గం దూసుకుపోతుంది. ఎప్పుడు? యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు ఆయనకి పేరు పెట్టడానికి సున్నత సమయం తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎత్తుకుని, అమ్మా ఇదిగో నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుంది. ఆ ఖడ్గం ఎక్కడ కనిపించిందండి? ఇక్కడ కనిపించింది. యేసు ప్రభు వారు పడుతున్న శ్రమలు అవన్నీ చూస్తుంటే ఆ మాట గుర్తుకొచ్చింది. తన హృదయంలో ఖడ్గం గుర్చిపోయేటంత భయంకర వేదనతో ఉన్నప్పుడు, నా కుమారుడా నీవేమైపోతావు, ఏంటిదంతని అని బాధపడుతుంటే ఆ బాధను చూచిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద నుంచి ఏమన్నాడండి? ఏమన్నాడు? అమ్మా నేను వెళ్తున్నానమ్మా, నా పని అయిపోయిందమ్మా, నన్ను ఎంతగా మంచిగా చూసుకున్నావమ్మా, 33.5 సంవత్సరాలమ్మా నాతో నన్ను కాపాడినావమ్మా. అయితే ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను నిన్ను విడిచిపెడుతున్నాను, కానీ నిన్ను దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఏ విధంగా అంటే ఇదిగో ఇక్కడ యోహాను శిష్యుడు ఉన్నాడు, అతడు నీ కుమారుడమ్మా, అతడు నీ కుమారుడు. ఈ కుమారుడు నేను ఉన్నా లేకపోయినా ఆ కుమారుడు నీ జీవితకాలం అంతా ఉంటాడు, అతను నిన్ను చూసుకుంటాడమ్మా అని ధైర్యపరుస్తుంటే అక్కడే మరలా యోహాను భక్తుడు అక్కడ ఉంటే, బాబు యోహాను ఆమె నీ తల్లి, ఎంత చక్కగా ధైర్యపరిచారండి.
మన జీవితాల్లో మనం ఆలోచించుకుంటూ ఉంటే గమనించండి, మన తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నాం, కుమారుడు తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉన్నారు, తల్లిదండ్రులు కుమారుల పట్ల ఎట్లా ఉంటున్నారు. ఒక్కసారి మనం ఆలోచించుకుంటాం. ఈనాడు అనేక మంది కుమారులు తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ వేసేస్తున్నారు. ఇళ్ళ దగ్గర ఉన్న సరిగ్గా పట్టించుకోవట్లేదు. అయితే పదాజ్ఞులకు మాట ఏంటండి, మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి. యేసయ్య వెళ్ళిపోవలసి వచ్చింది, లేఖనాల ప్రకారం వెళ్ళవలసి వచ్చింది. వెళ్తున్నాను కదా అని మరి తల్లిని మర్చిపోలేదండి. అప్పచెప్పాడండి యోహాను భక్తునికి. బాబు యోహాను తల్లిగా చూసుకొని. నాకు ఒక మాట గుర్తొస్తుంది. మా తండ్రి చనిపోయినప్పుడు మా తల్లి ఒంటరిగా ఉండేదండి. నేను అనేవాడిని, అమ్మా నేనున్నానమ్మా, ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండమ్మా, నేనున్నానమ్మా, నీ బట్టలు అమ్మ బట్టలు నేను ఉతికేవాడిని, మంచం మీద పరిచేవాడిని అండి. ప్రతి విషయంలో తల్లిని ఎక్కడ కన్నీరు కార్చకుండా ఉండాలని ఆలోచనతో ఉండేవాడు. నేను కానీ మా తమ్ముడు జాన్సన్ కానీ. తండ్రి లేని విషయాలు మనం ఆలోచిస్తే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. ఆయనను దేవుడు మనందరి పక్షముగా ఉన్నవాడు కాబట్టి, కష్టాల్లో ఉన్న వారికి విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి, ఆ మూడవ మాటలో ఈ మూడవ మాట మరి ఆ రోజున ఝాన్సీ జాన్సన్ గారు చక్కగా వివరించారండి. ఇక నాలుగవ మాట మనం వస్తే, దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మత్తయి సువార్త 27:45-46 చూస్తే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థమండి. బిడ్లారా, చీకటి అయిపోయిందండి. సూర్యుడు చీకటి కమ్ముకున్నాడు. ఆ సమయంలో ఈ విషయం కూడా మరి సహోదరి కరిమెల్నాథం గారు ఆ రోజున చెప్పడం జరిగింది. మరలా దీని విషయంలో ఈ దినాన్ని రివ్యూ చేసుకుందామండి. ఒక్కసారి ఏమని రివ్యూ చేసుకోవాలి? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇదే విషయం కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా రాయబడింది. ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పే. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే, ఎందుకు విడిచిపెట్టాను అది నీకు తెలియదా అని అనుకునేవాడు దేవుడు, పరలోకమందున్న తండ్రి. నిన్ను విడిచిపెట్టినాను ఎందుకో తెలుసా? అసలు పరమ సింహాసనం ఉండేవాడవు నీవు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభువాన్ని 700 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క చెయ్యి విడిచిపెట్టి ఈ భూలోకములో అందరికీ స్థలం ఉందిగా, నక్కలకు బొరియలు ఉండను, ఆకాశపక్షి గూళ్ళు ఉండను, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటే స్థలం లేకపోయినప్పటికీ అప్పుడు ఆయన ఎక్కడ పెట్టబడ్డాడండి? శిశువుగా ఉన్నప్పుడు పశువుల శాలలో పెట్టబడ్డాడు. అక్కడే విడిచిపెట్టాడండి యేసయ్యని. దేవుడు యేసు ప్రభు వారు దేవునిగా పుట్టలేదండి. ఈ లోకములో నరునిగా పుట్టినాడండి. నరునిగా పుట్టినాడు, శరీరాకృతితో పుట్టినాడు. అలాంటి యేసు ప్రభు వారు అప్పుడే ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడైతే ఆ బాధ వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఇన్ని రోజులు వ్యక్తం కాలేదు, కానీ ఇప్పుడు వ్యక్తమవుతున్న, దేవా నన్ను ఎందుకు విడినాడినావంటే, నీకు తెలుసు కదా నేను ఎందుకు విడినాడినాడు. ఇప్పుడు తెలుసండి, ఈయనకి తెలుసు ఎందుకు అన్నాడంటే, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు కూడా. ఆయన మానవుడుగానే చనిపోవాలి, దేవుడిగా చనిపోవాలి. మానవుడికి ఉన్నటువంటి ఆ శ్రమ ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి
మానవుల కొరకు మానవుడుగానే పరిశుద్ధుడై ఉండి చనిపోవాలి. కాబట్టి దేవుడు తన చేయి విడిచిపెట్టినప్పుడు, తండ్రి తన చేయి విడిచిపెట్టినప్పుడు కొంత బాధ కలిగినప్పటికీ కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి అంటే మళ్ళా వెంటనే అన్నాడు, బాబు ప్రభు తండ్రి నీ చిత్తమే చేస్తానికి వచ్చాను కానీ నా చిత్తము కాదు, నా చిత్తము కాదని ఆయన ఒప్పుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకు కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ సమయం కేకలు వేస్తున్న ప్రభువా నీవెక్కడున్నావు, నీవెక్కడున్నావు. చూడండి, యేసు ప్రభువు తన శిష్యులతో సముద్రం మీద పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తుఫాను పడవని కొట్టేస్తుంటే కేకలేశారు, యేసు నీవెక్కడున్నావు, మేము చచ్చిపోతున్నామని కేకలేశారు. కేకలేస్తే బిడ్డలారా నేను ఇక్కడే ఉన్నాను బాబు, నేను ఇక్కడే ఉన్నాను. గాలిని గద్దించి తండ్రి అయిన దేవుడు కుమారుడని క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టినప్పటికి కూడా ఆయనను సంపూర్ణం విడిచిపెట్టిన వాడు కాదు. ఆయన శ్రమలో కూడా తోడైండే దేవుడు. కాబట్టి ఆ విధముగా మన జీవితాల్లో కూడా విడిచిపెట్టినట్టు అనిపిస్తే అదొక పాఠముగా చేసుకుందాం. మనం ఆయన విడిచిపెట్టడంలో మనం పాఠాలు నేర్చుకుందాం. యోబు గారిని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టేశాడు. యోబుకి వచ్చిన శ్రమలు ప్రపంచంలో ఎవరికైనా వచ్చాయా? ఎవరికి రాలేదే. ఒక్క దినాన తనకున్న సంతానం అంతా చనిపోలేదా? ఆస్తి అంతా పోలేదా? పశువులన్నీ చనిపోలేదా? ఒక్కడే మిగిలి భార్య అక్కడి ఇంట్లో ఉంటే ఆయన కురుపులతో బాధపడుతూ మట్టిలో కూర్చుని గీతలు గీచుకుంటూ లేదా? అతనికి రాలేదా శ్రమలు? శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏమన్నాడండి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు విడిచిపెట్టేశాడా అని అనుకుంటారేమో. వద్దండి, దానివల్ల మనం పాఠాలు నేర్చుకుంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకి ఎప్పుడన్నా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, భయపడొద్దు. ఆయన పడిన శ్రమల ముందు మనకు వచ్చిన శ్రమలు ఏ పాటేమో నాయన. ఆయన 190% మన శ్రమ అనుభవిస్తుంటే ఒక్క 10% మనకు రుచి చూపిస్తాడు అంతే శ్రమను. కాబట్టి బిడ్డలారా, చాలా ఈ మాటను బట్టి ఆయన చెప్పినారు. కానీ అలాంటి పరిస్థితి మనకుంటే మనం ఓర్చుకుని ఉండగలుగుతున్నామా అని మనం చేస్తాం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ విషయం 5వ వచనానికి వెళ్దాం. 5వ మాట మనకు వెళ్దాం. 5వ మాట దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. యోహాను 19:28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నారు. ఈ లేఖన వాక్య భాగము సహోదరులు దైవజనులు టి అబ్రహాం గారు చాలా వివరంగా చెప్పారు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆ పేరు తగ్గట్టే ఉన్నారండి. ఇద్దరు అబ్రహాములు కూడా మన ఎస్ఎంసీఏలో. ఇద్దరు అబ్రహాములు కూడా మన ఆది తండ్రి అయిన అబ్రహాం గారు లాగే మాట్లాడుతున్నారు, మంచి ఆత్మీయ జ్ఞానంతోటి. ఈ మాట విషయం తప్పికొనుచున్నానని దాని విషయంలో కూడా మరి టి అబ్రహాం గారు చాలా విపులంగా చెప్పారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను దప్పికొనుచున్నాను అనే మాట మనం కొన్ని విషయం ధ్యానించుకుంటే దప్పికి ఎప్పుడు వస్తుందండి? ఎక్కడి నుంచన్నా ఎవరన్నా మన ఇంటికి వస్తే ఏం ఆఫర్ చేస్తాం? ఏం ఆఫర్ చేస్తామండి? గ్లాసులు మంచినీళ్ళు ఇస్తాం. నడుచుకుంటూ వచ్చారు, ఆయాసపడుతున్నారు, గ్లాసులు మంచినీళ్ళు ఇస్తాం. ఆ తర్వాత టీ ఇస్తాం. ముందు ఎవరు టీ ఇవ్వరండి, మంచినీళ్ళు ఇస్తారు. సో ఈయనకు దప్పికొంచున్నాడంటే ఇప్పటికే 4 మాటలు పలికిన యేసుక్రీస్తు ప్రభు వారికి తనలో దాహము వేస్తుంది, దప్పిక కొన్నాడు. నిజానికి ఆయన శరీరముతో మానవ ఆకారంలో ఉన్నాడు కాబట్టి దప్పిక ఉన్నది, దప్పిక ఉన్నది. అది సహజమే. అది వారు విన్నారు. చుట్టూన్న వారు అయ్యో ఆయనకి దాహం వేస్తుంది కదా అని ఎవరన్నా నీళ్ళు ఇచ్చారా?
ఏమిచ్చారు? చేదుతో కూడినటువంటి ఒక చిరకను పైకి గెంటి గెడతోటి పెట్టి నోటి దగ్గర పెడితే ఆయన చి అని త్రోసివేయలేదు. ఆయన దాహము తీర్చడానికి బిడ్డలారా, నిజానికి ఆయనకున్న దాహం ఏంటి తెలుసా? శారీరకముగా ఆయన నీళ్ళు అడిగినాడు. ఆయనకున్న దాహం ఏమిటి అసలు మనందరికీ తెలుసు. మత్తయి సువార్తలో యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు, అలసిపోయినట్టు కూర్చున్నాడు. అక్కడ అలసిపోయినట్టు కూర్చుంటే అప్పుడే 12 గంటల మధ్యాహ్న కాల సమయంలో ఒక అమ్మాయి కడవనెత్తుకుని నీళ్ల కొరకు వచ్చింది, బావిలో నీళ్లు తిరుగుకుందామని. ఆమెమి మాట్లాడలేదు. ఈయన అడిగాడు, అమ్మా నాకు దాహం వేస్తుందమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తావా? బిళ్ళారా, ఏమిటా దాహం ఆయనకి? అది నిజమైన శారీరక దాహమా? కాదు. ఆయన దాహం ఏమిటంటే నశించిన ఆత్మలు రక్షణ పొందాలి. ఆయనకున్న దాహం అదే. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పండుకొని సమయం ప్రార్థనలు ఎప్పుడు 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 ఎక్కడ ఎవరెవరితోటి ఈ క్రీస్తు గురించి చెప్పాలి, రక్షణ సువార్త చెప్పాలి అన్న ఆలోచన మరొకటి ఉండేది కదా. అదే ఆత్మీయ దాహం. ఆత్మీయ దాహం. ఆ అమ్మాయితో అన్నాడు వెంటనే, నేను నీకు నీళ్ళు ఇస్తానమ్మా, నేను నిచ్చే నీళ్లు నువ్వు తాగితే నీకు నీ జన్మలో దాహం ఇది. ఏంటా దాహం? శరీర సంబంధమైన దాహం కాదు, అది ఆత్మ సంబంధమైన దాహము. అంతేకాకుండా నీకు ఇప్పటి వరకు నీ ఏ దాహంలోనో నాకు తెలుసు. నీ భర్తను తీసుకురామంటే లేడన్నావు కదా, ఇప్పుడు ఏ దాహంలో ఉన్నావు నువ్వు నాకు తెలుసు. 6 మంది నీకు దాహం తీర్చాలని కోరుకున్నావే, ఎవడైనా నీకు తృప్తి కలిగించినాడా? నీ దాహం తీరిందా? ఇప్పుడు కూడా ఉన్నాడు 6వ వాడు వల్ల నీకు దాహం తీరుతుందా? తీరదే. కానీ నేనిచ్చిన నీళ్ళు కనుక నీవు తాగితే అమ్మా కుమారి, మళ్ళా నీకు దాహం ఏదమ్మా. దప్పిగొన్న వారలార నీళ్ళ యొద్దకు రండి, రుకలు లేని వారలార భోజనంబు చేయండి. దప్పికొన్న వారలారా, ఆమె కాదు, అనేక మంది ఈ రోజుల్లో దేనికోసం వెతుకుతున్నారు తెలుసా? మాకు సత్యం అంటే ఏమిటో కావాలి, మాకు జీవం అంటే ఏంటి కావాలి, నేను చచ్చినోళ్ళ నేను బ్రతకాలి అన్న ఆశ పెట్టుకుని జీవిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న 830 కోట్ల ప్రజలండి. అందరికీ కూడా ఒక దాహం ఉన్నది. ఎంత వెతికినా వారికి శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎన్నెన్నో బిల్డింగ్స్ ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, కానీ వాళ్ళకి సమాధానం లేదు. అది ఒక దాహము వాళ్ళకి కలిగి ఉన్నారు. ఆ దాహాన్ని తీర్చటానికి యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఆ దాహాన్ని తీర్చడానికి జన్మించి ఏదో సరదాగా జీవించి వెళ్ళిపోలేదండి. ప్రతి వానికి పాపికి ఉన్నటువంటి దాహాన్ని తీర్చడానికి, పవిత్రపరచడానికి, పాప శుద్ధి కలిగజేయటానికి ఆయన ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితం ఆ గొప్ప కార్యము చేసి చరిత్రను మహానుభావుడు యేసు క్రీస్తు ప్రభువారు. గమనిస్తున్నారు? ఆయనకున్న దాహం ఏంటో తెలుస్తుందా మనకి? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక 6వ మాట యోహాను 19:30లో యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ వాక్యము కూడా దయగల దేవుని ప్రియమైన బిడ్డలారా, మన చాప్లిన్ గారు రాజేంద్ర కుమార్ గారు చాలా విపులంగా చెప్పారు. మాట్లాడతాడు చాలా సుధాకర్ గారు విపులంగా చెప్పారు, చక్కగా చెప్పారండి రాజేంద్ర కుమార్ గారు. ఈ యొక్క 6వ మాట సమాప్తమైనదని
మాట ఏమి సమాప్తమైనదని యేసు ప్రభు వారు అక్కడ పలికారండి. ఆయన ఒక్కసారి చూడండి, ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రారంభించారండి దేవుని సేవ. నెంబర్ చెప్తావా మరి? సుధాకర్కి చెప్పండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన పరిచర్య 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రారంభించాడండి. ఏంటో పరిచర్య? చెప్పు. రాత్రి 10 చేసి రైట్. అయ్యగారు అన్మ్యూట్ చేసుకోండి. అయ్యగారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. అయ్యగారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అయ్యగారు మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఎప్పటి నుంచి అండి ఇది? ఇప్పుడే 1 minute. 1 minute-ఏనా? హలో, 1 minute. ఇజ్ ఇట్ ఓకే? ఓకే సార్. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆయన చేసింది ఏంటంటే, నేను వచ్చిన పని సమాప్తి చేసినాను. ఇదిగో టిఫిన్ రెడీగా ఉంది, టేబుల్ మీద పెట్టాము, తినండి. తినవలసిన పని మంది రెడీ చేసి పెట్టారు. ఆయన రక్షణ కార్యము రెడీ చేసి పెట్టారు. రక్షణ పొందవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అలనాడు క్షమించమని చెప్పాడు ఆ రోజున. దానికి విధేయులైన దొంగకుడు క్షమించబడ్డాడు, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళటం జరిగింది. ఆయన చేసినంత సమాప్తం అయిపోయిందండి. ఈయనలాగా ఇంకా చేయవలసిన పని ఇంకెవరిది లేదండి. ఇక రక్షణ కార్యం ఎవరు చేయలేరు, చేసిన వారు ఎవరు లేరు. ఫైనల్ గా ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లాన్ ఆఫ్ గాడ్ టు సేవ్ ద సిన్నర్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయన చేసిన పని అంతా సమాప్తం అయిపోయింది అంటున్నాడండి. ఎంత గొప్ప విషయం అండి. మనం అక్కడికిక్కడ పరిగెత్తం వస్తుంది. యేసయ్య పాదం చేత చేరితే చాలు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక మనం మరి 6 అయిపోయింది కదా, 6 అయిపోయిందండి. 7వ మాటకు వస్తున్నామండి. మరి 7వ మాట ప్రారంభంలో మరి బ్రదర్ మన దేవ సహాయం గారు చాలా కొన్ని చరిత్రాత్మక జరిగిన విషయాలన్నీ చెప్పారండి. కాబట్టి ఇక్కడ ఈ మాట నాకు అప్పచెప్పబడింది, నన్ను చెప్పమన్నారు. ఏదో ఉపోద్ఘాతం కొన్ని చెప్పడం జరిగింది. దీని విషయంలో కూడా మనం ఆలోచిస్తే లోకాసు వార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటారండి. బిడ్డలారా, ఆ మాట గంభీరముగా పలికినప్పటికీ కూడా, తండ్రి నీవు నన్ను పంపించావు కదా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహానుతో చెప్పించావు కదా, మరి నేను ఈ 3.5 సంవత్సరాలు నేను బోధించిన బోధ మీరు విన్నారు కదా. మీ ప్రేరేపణతో నా అంతటి నేనేం చెప్పలేదన్నారు మీరు. నా తండ్రి ఏమి చెప్పమంటే అదే చెప్తానన్నారు మీరు కూడా. మీ అంతటా మీరు ఏమి చెప్పలేదు, తండ్రి ఏమి చెప్తే అదే చెప్తానన్నారు. అదే విధముగా 3.5 సంవత్సరాలు నేను బోధించి నిన్ను తృప్తిపరిచాను కదా యేసయ్య. తండ్రి అని యెహోవా దేవా, నిన్ను తృప్తిపరిచాను కదా, మీరు చెప్పిన పని నేను చేశాను కదా. ఇక నా పని అయిపోయిందండి తండ్రి. కాబట్టి ఏమని చెప్పాడు అక్కడ, తండ్రి నీ చేతికి నా ఆత్మను చోట ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ప్రతి మనుష్యునికి కూడా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా 3 ఆత్మలు కలిగి ఉంటారండి. 3 ఆత్మలు కలిగి ఉంటారు ప్రతి మనిషి కూడా. ఏమిటవి? దైవాత్మ, దురాత్మ, మనుష్యాత్మ. దైవాత్మ అనేది ముందుగానే జీవాత్మ అని మన దేవసాయంగా చెప్పుకొచ్చారు ఆదికాండంలో.
అది జీవాత్మ అప్పుడే వేసినాడు మనలోనండి. అదే దైవాత్మ మనలో ఉంటుంది. ఈ దైవాత్మకి దురాత్మకి పోరాటంలో మధ్యలో మనుష్యాత్మ ఉంటుంది. ఈ మనుష్యాత్మ దేవుని ప్రియమైన బిడ్డలారా, దైవాత్మను జోడు చేసుకుంటే అద్భుతాలు చేస్తారు, దురాత్మకు జోడు చేసుకుంటే నాశనం అయిపోయి నరకములో పడిపోతారు. మన ఆత్మ, క్రీస్తు ప్రభు ఆత్మ ఎన్ని రోజులు వెళ్ళిందండి అక్కడికి? ఎన్ని రోజులు? ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే, సండే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. అంతే, కొన్ని గంటలే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ గంటలో తిరిగి వచ్చింది మనందరికీ తెలుసు. పునరుద్ధానుడైపోయినాడు అండి క్రీస్తు ప్రభు. ఇక్కడ మనము ఏ ఆత్మ కలిగి ఉంటున్నాము? చాలా జాగ్రత్త అండి. దుష్టులు ఆలోచించి చెప్పు నడిచేవారు, పాపుల మార్గం నిలిచేవారు, అపహాసులు కూర్చుంటే చోట కూర్చునేవారు, వారందరూ ఏ ఆత్మతో కలిగి ఉన్నారండి? దురాత్మతో కలిగి ఉన్నారు. శరీర ఆశలు నెరవేర్చుకుంటానికి కలిగి ఉంటున్నారండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అదే గనక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి మధ్య మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ ఆత్మ చేత నింపబడ్డారండి? ముగ్గురు మీరు ఇటండి, రాజుగారిని నిర్మించిన బొమ్మకు మాత్రమే నమస్కారం చెప్పాలి, వీడే మీకు దేవుడని పూజించాలి అంటే వారు ఏమన్నారండి? అయ్యా, మేము సేవిస్తున్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. మీరు మమ్మల్ని ఒకవేళ తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, ఈ బొమ్మకు మాత్రమే నమస్కారం చెప్పమని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకో తెలుసా? ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే, ఆత్మ నడుపు. వారిలో ఉన్నవాడు ఆత్మ దేవుడి కాబట్టి బిడ్డలారా, ఆ రాజుగారి మాటకు ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు. ఆ దురాత్ముడు ఏదో చేయాలనుకున్నాడు, కానీ వారిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి, లోకంలో ఉన్నవారి కంటే తనలో ఉన్న గొప్పవాడు కాబట్టి ఒప్పుకోలేదు. తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేసినా కాలిపోలేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకంటూ సమస్య వస్తే, ఈనాటి కోర్టు కేసులు వచ్చాయండి. క్రిస్టియన్స్కి ఏమీ లేవంటున్నారు. ఎందుకు లేవు క్రిస్టియన్స్కి? ఆయన చేతుల్లో ఉన్నాం మనం. ఆయన చేతుల్లో ఉన్నాం, దేవుని చేతుల్లో ఉన్నాం. సమస్తము చేయగల శక్తిమంతుని చేతుల్లో ఉంటే మనకేమైనా లోటు ఉంటుందా? బిడ్డలారా, గమనించండి. ఈనాడు మనం ఈ వాక్యాలు ధ్యానించుకుంటుంటే ఏ ఆత్మ చేత మనం నింపబడ్డామో చాలా ప్రాముఖ్యమైన విషయం. పిరికోళ్ళు, నమ్మనోళ్ళు, అసఖ్యులు, మాంత్రికులు, బొమ్మలకు మ్రొక్కుటోళ్ళు, దేవుణ్ణి మరచటోళ్ళు, అబద్ధికులు అందరూ మరి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు అగ్నిగుండంలో త్రోసివేయబడతారంటే, అంటే దురాత్మ చేత నింపబడిన వారు. బిడ్డలారా, మన ఆత్మను దేవునికి అప్పచెప్పే స్థితిలో ఉన్నామా, లేకపోతే దురాత్మకు అప్పచెప్పే స్థితిలో ఉంటున్నామా? దేవుని ప్రియమైనటువంటి నాతోటి వృద్ధులారా, మనము గనక పరిశుద్ధాత్మ చేత నింపబడితే మనం వృద్ధులము కానే కాదు. నేను చావును బ్రతికి యెహోవా క్రియలు వివరించిందనంటున్నాడు కీర్తనకారుడు. ఆ విధమైన ఆలోచన మనకు కలిగి ఉన్నప్పుడు వృద్ధాప్యమందు వారు మొవ్వు వేసేదారంటారు. ఎప్పుడు మొవ్వు వేసేదారండి? క్రీస్తు ప్రభు ఆత్మను మనకు కలిగి ఉంటున్నామా? ప్రశ్నించుకుందాం. వయస్సును బట్టి ఎప్పుడైనా మనం వెళ్ళిపోవచ్చు. దినములు లెక్కించుకునే వయసులో ఉన్నవారం. ఆయన రాక దినాలన్నీ బహు దగ్గరగా అయిపోయినవి, సూచనలన్నీ నెరవేరిపోయినవి. ఆయన ఎప్పుడు ఈ క్షణమే ఇప్పుడే వస్తే ఇక్కడ చేరినటువంటి మనం ఎంతమంది ఉన్నామండి? ఇక్కడ దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది ఉన్నాం? 32 మంది ఉన్నాం ప్రస్తుతానికి. ఎంతమంది ఎత్తబడతాం? గమనించండి, నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నారు. ఈ పక్కన ఆ పక్కన 2 దొంగలు ఉన్నారు. ఒక్క దొంగ ఒప్పుకుని పరలోక రాజ్యం యేసు ప్రభు వారితో వెళ్ళాడు. ఒక నిరాకరించి నరకంలో పడ్డాడు. ఏ ప్రక్కన ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైన సమయం కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా,
మనమంతా కూడా రక్షణానందంతో నింపబడిన వారమే. ఆయన కాచిన ఓ, రక్తంలో అయితే ప్రతి రా- పాపము కడుగుకొని మ్యూట్ చేసుకోండి క్యాట్లిన్ గారు, మ్యూట్ తండ్రి చేసుకోండి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, జగత్తు పునాది వేయబడక మీ కొరకు దాచించిన మేలు పొందండి అని, మీ కొరకు దాచి ఉంచినట్టు కట్టబడిన గృహాల్లో ప్రవేశించిందని క్రీస్తు ప్రభు వారు పలికినట్లు మనమంతా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో స్థిరమైనటువంటి గృహాల్లో ప్రవేశించుటకు తన మహాకృప మనందరికి చూపించి నడిపించి భద్రపరిచి సిలువు శక్తి చేత అనగా అందులో నశించిన వారికి అందులోను ఇందులోను సిలువను కూడా గురించిన ఉంటారు. వార్త మరి అది వెర్రితనముగా కనిపిస్తుంది కానీ మనకైతే సుధాకర్. దేవుని శక్తి కాబట్టి ఆ శక్తి ఉన్న పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. 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 ఈ అవకాశం ఇచ్చిన ఆమేన్. వారికి వందనాలు ఖాళీగా కూర్చునే చేయక్కర్లేదు, పని చేసుకుంటా కూడా త్వరలో సుధాకర్ ఆమేన్, సుధాకర్ ఆమేన్. వందనాలు. ఆమేన్. సుధాకర్ గారు చేసుకున్నాడు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఏం లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అయ్యగారు మీకు ప్రత్యేకమైన వందనాలండి. మేము ఇన్ని రోజులు గొంతు చించుకున్నా కానీ మీరు మా చెవుల్లో దాన్ని అమృతం పోసినట్లు చెప్పారండి. మీరు చాలా క్లుప్తంగా వివరంగా, చాలా క్లుప్తంగా చెప్పినా ఎంతో వివరంగా, ఎంతో జ్ఞానవంతంగా చెప్పారు మీరు. మీకు వందనాలు అయ్యగారు. దీని గురించి వర్ణించలేము ఇంకా మీ జ్ఞానాన్ని. ప్రత్యేకంగా ఎస్ఎంసీ కుటుంబ సభ్యులందరి తరపున కూడా తమకి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. చివరి ప్రార్థన